ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ దాసుడు ప్రణామాలతో అమ్మ ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి ద్రావిడ ప్రబంధం తిరుప్పావైలో నిన్న మనం మొదటి పాసురాన్ని తెలుసుకున్నాం. అందులో అమ్మ పరమాత్మను చేరుకుంటానికి అందరూ కూడా రారండి ఓ గోపికలారా, అందరూ కూడా ఆ యొక్క పరమాత్మ కైంకర్యానికి కోరిక గలవారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క మార్గశిర మాసాన్ని సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మే చెప్పినట్లుగా మాసాన మార్గశీర్షోహం అన్నట్లుగా అందరూ కూడా మన యొక్క మార్గశిర మాసంలో ఉన్నటువంటి స్నానానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి అందరూ కోరికను గలవారంటూ కూడా రారండి. అలాగే ఆ యొక్క అమ్మ యశోదకు ఉన్నటువంటి సింహంతో, ఒక చిన్న సింహంతో పోల్చింది ఆ యొక్క కృష్ణ పరమాత్మని. అలా కాబట్టి ఈ యొక్క రెండో పాసురాన్ని మనం తెలుసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి సరసర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్ కుంత్యభుంక్తే గోదా తస్యే నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కర్కటే పూర్వపల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. రెండో పాసురాన్ని అనుసంధిద్దాం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கும் செய்யம் கிரிசைகள் கேளீரோம் பார்க்கடலுள் பயத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலொண்ணோம் நாட்காலே நீராடி மெய்யட்டிதுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் அயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యమారెన్నిగొందేలోరెంబావాయ్. వయ్యత్తు వాళ్వీరుగాల్, ఇది పాసురం తెలుగు గేయ రూపకాన్ని మనం అనుసంధిద్దాం. ఉర్వీను జీవించు ఓ భాగ్యవతులారాం మననోమునకు చేయు పనులు తెలిపెదా వినుడు. వేకువజామున లేచి వేగమే నీరాడి క్షీరాబ్ది శయనాంగ్రి సేవలను కాంచి తగినంత దానిలో దాన ధర్మములిచ్చి పాలు నెయ్యి త్రాగమని ప్రతినగట్టిగా పూని కనుల మందిక నుండి కాటుకను పెట్టము పూలతో కేశముల్ ముడివేయమిక నుండి పరుల కపకృతి చేయు పనులేమి సేయము పరులు ఆనందించు చర్యలే చేయుదము అరయగా మనమెల్ల తరింపవ్రతమిదే అరయగా మనమెల్ల తరింపవ్రతమిదే. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఈ యొక్క పాసురంలో అమ్మ ఏం చెబుతుందంటే, ఈ యొక్క భూమిని ఉజ్జీవించేటువంటి ఓ భాగ్యవతులారా, ఓ గోపికలారా, మనం
ఏదైతే ఈ యొక్క మార్గశిర మాసమాన్ని మనం ఏదైతే ఒక నోముగా తలపెట్టామో మనం ఆ యొక్క నోములో మనం చేసినటువంటి పనులు ఏలిపితో కూడా తెలుపుతుందంట ఈ యొక్క అమ్మాయి యొక్క రెండవ పాసురంలో. ఏం చెప్తుంది? వేకుమ జామునే లేచి, ఆ యొక్క బ్రహ్మముహూర్తంలో లేచి వేగమే సత్వరంగా ఆ యొక్క స్నానం చేసి క్షీరాబ్ది శయనాంగి, ఆ యొక్క పాల సముద్రంలో శయనించేటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని సేవలను గాంచి, ఈ ధనుర్మాసంలో ప్రొద్దునే తేవాకాలంలో సేవాకాలం, తిరుప్పావే సేవాకాలం, అనంతరం స్వామివారికి నివేదన, శాత్తుమురై ఇలాంటి సేవలను గాంచి ఆ యొక్క రంగనాథుని యొక్క సేవలను మనం ఉదయమే చూచడానికి వెళదాం రండి అని చెప్తుంది. అలాగే తగినంత దానిలో దాన ధర్మాలు ఇద్దాము. మనకున్నంట్లో ఈ యొక్క మాసంలో దాన ధర్మాలు చేయటం అనేది చాలా విశేషమైనటువంటి ఫలప్రదం. అలాగే అమ్మాయి ఏమంటుందంటే తగినంత దానిలో దాన ధర్మాలు ఇద్దాము, మనకున్నంత దాంట్లోనే ఎదుటి వారికి మనం దాన ధర్మం చేద్దాము. అలాగే మళ్ళీ ఏమంటుందంటే నెయ్యున్నోం పాలోన్నోం నాట్కాలే నీరాడి అని చెప్తుంది. అలాగే అంటే పాలు, నెయ్యి కానీ పాలు కానీ మేము త్రాగము అని చెప్తుంది. అంటే శరీరానికి బలాన్ని చేకూర్చుదంట ఈ యొక్క నెయ్యి. అంటే మనం శరీర సౌష్ఠవాన్ని చూసుకుంటమే కాకుండా మనం ఇవన్నీ కూడా స్వామికే మనం పూర్తిగా కైంకర్యంగా ఉపయోగపడాలి. ఆ యొక్క స్వామికి మనం ఏ విధంగా అంటే మనం ఇవన్నీ కూడా మేము తీసుకోమయ్యా అని చెప్తుంది. పాలు నెయ్యి త్రాగమని మనం ప్రతిజ్ఞ చేస్తుందంట అమ్మ. అలాగే నెయ్యున్నోం పాలోనోం నాట్క మెయ్యట్టిదో మలరిట్టు నామ్ముడియోం, మళ్ళీ ఏం చెప్తుందంటే తలలో మేము పుష్పాలు అవి కూడా పెట్టుకోము ఈ నెల రోజులు కూడా. అంటే పుష్పాలన్నీ కూడా స్వామి యొక్క పూర్తి కైంకర్యానికే ఉపయోగపడుతులుగా కేశములు మేము తలలో పెట్టుకోమని చెప్తుంది. అలాగే కనుల మందింటికి కాటుకొని పెట్టం, మేము సౌందర్యంగా మేము అందంగా ఉండాలి, మేము కాటుకు పెట్టుకుంటే అలా అని కాకుండా ఈ యొక్క అందం అంతా కూడా ఆ యొక్క స్వామిదే కాబట్టి మేము కనుల మందిక నుండి కాటుకొని పెట్టము అని చెప్తుంది. మరలా పరులకు ఏవైతే అపకృతి చేసేటువంటి పనులేమీ కూడా మేము చేయము. ఇతరులకు అపకారం చేసేటువంటి, ఇతరులకు మనం మేలే చేస్తాం కానీ అట్లాంటి అపకృతి చేసే పనులేమీ కూడా మేము ఈ యొక్క మాసంలో చేయమయ్యా అని చెప్తుంది. అలాగే పరులు ఇతరులు ఆనందించే పనులే మేము చేస్తాము. మా పెద్దలు మా పూర్వాచార్యులు ఏ విధంగా అయితే అనుసరించారో ఆ యొక్క పూర్వాచార్య పరంపరనే మేము కొనసాగిస్తాము. వారు నడిపినటువంటి నడకలోనే మేము పయనిస్తాము. ఆచార్యుల యొక్క ఒడిగిలోనే మేమందరం కూడా ఈ యొక్క మార్గశిర మాసాన్ని మేము అవలంబిస్తున్నాము. కాబట్టి ఇట్లాంటి వ్రతానికి మీరందరూ కూడా రండి అని చెప్తుందంట ఈ యొక్క అమ్మ యొక్క రెండవ పాసురంలో. కాబట్టి అందరం కూడా ఈ నెల రోజుల్లో కూడా అమ్మ చెప్పినట్లు పాలు నెయ్యి త్రాగకుండా, మళ్ళీ కళ్ళకి కాటుకు పెట్టుకోకుండా, ఆ యొక్క కొప్పులో పూలు పెట్టుకోకుండా, మేము ఇతరులకి అపకారం చేసేటువంటి పనులు చేయకుండా ఇతరులు ఆనందించే పనులు చేస్తాము, అందరూ కూడా రండి అని చెప్తుంది. ఎంత అద్భుతమైనటువంటి అమ్మ ప్రతి ఒక్కరిని కూడా స్వామి యొక్క కైంకర్యానికి మనలందరినీ కూడా భాగస్వామ్యం చేసింది. కాబట్టి మనం కూడా స్వామి యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఈ యొక్క మార్గశిర మాసాన్ని మనం కూడా అవలంబిస్తాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.